మార్కాపురం జిల్లా మార్కాపురం పట్టణంలోని జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో శాసనసభ్యులు కందుల నారాయణ రెడ్డి ఆధ్వర్యంలో మార్కాపురం జిల్లా స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ సహకారంతో తొలిసారిగా విభిన్న ప్రతిభావంతుల కోసం ప్రత్యేక జాబ్ మేళా ఘనంగా నిర్వహించారు. ఈ జాబ్ మేళకు జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి 264 మంది దివ్యాంగ అభ్యర్థులు నమోదు చేసుకోగా 18 ప్రముఖ కంపెనీలు పాల్గొని ఉద్యోగ అవకాశాలు కల్పించాయి. కార్యక్రమం ముగింపులో 42 మంది అభ్యర్థులకు వివిధ సంస్థలకు చెందిన నియామక పత్రాల అతిథులు అందజేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మాజీ మున్సిపల్ చైర్మన్ వక్కలగడ్డ మల్లికార్జున, ఏఎంసీ చైర్మన్ మాలపాటి వెంకటరెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా మాజీ మున్సిపల్ చైర్మన్ వక్కలగడ్డ రాధిక మల్లికార్జున మాట్లాడారు. నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించాలనే లక్ష్యంతో కూటమి ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యోగ అవకాశాలు విస్తరిస్తుందని తెలిపారు. మార్కాపురం ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డి ప్రత్యేక చొరవతో పలు ప్రైవేటు కంపెనీలను నియోజకవర్గానికి తీసుకొచ్చి స్థానిక యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నారని పేర్కొన్నారు. అదేవిధంగా రాష్ట్రంలోని తొలిసారిగా దివ్యాంగుల కోసం ప్రత్యేక జాబ్ మేళా నిర్వహించడం అభినందనీయమని, మార్కాపురం జిల్లా స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ సహకారంతో మరిన్ని ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు చర్యలు కొనసాగుతున్నాయని తెలిపారు. యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ ఏఎంసీ చైర్మన్ గుంటక సుబ్బారెడ్డి, పట్టణ టీడీపీ అధ్యక్షుడు పటాన్ ఇబ్రహీం, నాలికొండయ్య యాదవ్, టీడీపీ సీనియర్ నాయకులు కనిగిరి బాల వెంకటరమణ, రంగస్వామి ఖాన్, మయూరి కాసిం, విభిన్న ప్రతిభావంతులు, మార్కాపురం జిల్లా స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అధికారి, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఈ 2 సంవత్సరాలుగా మన కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతి ఒక్క చోట కూడా ఎక్కడ కూడా నిరుద్యోగులు ఉండకూడదు, ప్రతి ఒక్కరికి ఏదో ఒక ఉద్యోగం కల్పించాలి అనే ఉద్దేశంతో మన ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడు గారు ప్రతి ఒక్క చోట కూడా జాబ్ మేళాలు ఏర్పాటు చేయండి, అందరికీ అవకాశాలు కల్పించండి అని చెప్పి ఈ జాబ్ మేళాలు ఏర్పాటు చేశారు. దాంట్లో భాగంగానే 3 నెలల క్రితం కూడా బీ కన్వెన్షన్ లో కూడా ఒక మెగా జాబ్ మేళా ఏర్పాటు చేశారు. దాంట్లో కూడా దగ్గరగా 750 మంది సెలెక్ట్ అయ్యారు. కానీ ఇప్పుడు అడిగాను ఎంతమంది జాయిన్ అయ్యారు, ఎంతమంది చేస్తున్నారని చెప్పి 250 మంది జాయిన్ అయ్యారంట. మీరు ఒక విషయం గమనించాలి, ఎక్కడెక్కడ ఉన్న కంపెనీలన్నీ కూడా మన అన్న నారాయణ రెడ్డి గారు మార్కాపురం తీసుకొచ్చి వాళ్ళందరినీ ఇక్కడ కూర్చోబెట్టి మీకున్నటువంటి ప్రతిభను వెలికి తీసి మొదటిగా ఒక జాబ్ ఇప్పించాలి ప్రతి ఒక్కళ్ళ ఉద్దేశంతోనే ఇది ఏర్పాటు చేశారు. కానీ రకరకాల రీజన్స్ తోటి కొందరు మాకు జీతం ఇది మీరు ఆలోచించాలి ఒకసారి. మన ఇంటి దగ్గరికి మన అవకాశాలు రావు. ఎవరికైనా మొదటిగా జీతం వచ్చినప్పుడు సాఫ్ట్వేర్ ఇంజనీర్ కూడా ఈ రోజు 15,000తో చేరుతున్నారు. 15,000 రూపాయల సాఫ్ట్వేర్ ఇంజనీర్ బీటెక్ కూడా చదువు చేరుతున్నారు. ఈరోజు పెద్ద పెద్ద కంపెనీలు, విప్రో, మొన్న మా అబ్బాయికి విప్రోలో జాబ్ వచ్చింది, 25,000 రూపాయల శాలరీ స్టార్టింగ్. ఆయన మంచి యూనివర్సిటీ నుంచి బీటెక్ చేసి వస్తే జాబ్ వస్తే 25,000 రూపాయలు తీసుకున్నారు. అంటే స్టార్టింగ్ లో వచ్చేది ఎవరికైనా కానీ 15,000, 16,000, 20,000 రూపాయలు మాత్రం వస్తాయి. కానీ ఒకసారి ఎవరికి 25,000, 30,000, 40,000 రూపాయలు రావు. కాబట్టి గమనించండి, మొదటిగా ఒక ఉద్యోగంలో చేరితే ముందు ఒక 15,000లో చేరితే 6 నెలలకో సంవత్సరానికో ఇంకా 2-3 పెరుగుతాయి. ఇంకొక సంవత్సరం పెరిగితే కనుక వాళ్ళకి 20,000, 22,000, 23,000 ఇస్తారు. అట్లా పెంచుకుంటూ పోవాల్సిందే. కానీ ఒకేసారి ఎవరికి 25,000 డబ్బులు రావు. కాబట్టి గమనించండి. అలాగే స్కిల్ డెవలప్మెంట్ వాళ్ళు కూడా ఈ రోజు కూడా రకరకాల కంపెనీలు తీసుకొచ్చారు. దగ్గర 18 కంపెనీలు వాళ్ళు వచ్చారని చెప్తా ఉన్నారు. మీరందరూ కూడా గమనించి ప్రతి ఒక్కరు కూడా మీకు నచ్చిన కంపెనీలో ముందు జాయిన్ కండి. ఒక 6 నెలలు మీరు కనుక అక్కడ తర్ఫీదు పొంది బాగా జాబ్ చేసినట్టయితే కనుక ఆ కంపెనీ వల్ల పెంచుతారు మీకు జీతం. దేనికి? ఓకే, ఇక్కడ చేరాడు, బాగా కష్టపడుతున్నాడు, చేస్తున్నాడు ఉద్దేశంతో. అలాగే మీతో పాటుగా ఇప్పుడు చెప్పారు స్కిల్ డెవలప్మెంట్ వారు ఏమని బాబు గారు, ఇక్కడ ఏదైతే డిగ్రీ కాలేజ్ అయితేనేమి, ఇంజనీరింగ్ కాలేజ్ అయితేనేమి, ఎక్కడ కాలేజీలు ఉన్నా కానీ వాళ్ళందరికీ ట్రైనింగ్ క్లాసులు ఏర్పాటు చేశామని చెప్పారు. సాయిబు గారి బాలయ్య స్కూల్ ఎదురుగా పట్టు పరిశ్రమ శాఖ ఆఫీస్ ఉంటుంది. ఆ ఆఫీస్ లో స్కిల్ డెవలప్మెంట్ ఆఫీస్ ఉంది. అక్కడ కంప్యూటర్ బీటెక్ చదివిన వాళ్ళకు, చదివే ఉద్యోగులు చదివే వారికి, అలాగే చదివి అయిపోయిన వాళ్ళకు కూడా క్లౌడ్, అలాగే మన జావా, మంచి మంచి లాంగ్వేజ్ నేర్పిస్తున్నారు. ఎక్కడో మనం హైదరాబాద్ అక్కడికి పోతే కనుక 25,000, 30,000, 40,000 కట్టాల్సినవి కూడా మొత్తం కూడా ఫ్రీగా ఎటువంటి ఖర్చు లేకుండా మనకి ఇక్కడ నేర్పిస్తున్నారు. అలాగే కంప్యూటర్ లాంగ్వేజ్ తో పాటు ఎవరన్నా చదువుకొని వాళ్ళు ఉంటారు, 7th క్లాస్, 5వ క్లాస్ చదివిన వాళ్ళకు ఎలక్ట్రీషియన్, అలాగే ప్లంబర్ అంటే పైపులు బిగించేది, ఈ పనులు కూడా నేర్పిస్తున్నారు. దయచేసి మీరు గమనించాలి ఏంటంటే విషయము, ఈరోజు ప్లంబర్ కు, ఎలక్ట్రీషియన్ ఉన్న డిమాండ్ ఎవరికి లేదు. దేనికంటే మేము గమనిస్తున్నాము, ప్లంబర్ని పిలిస్తే కనుక వారానికి కూడా మనకు వచ్చే పరిస్థితి లేదు.
పైపులు రిపేర్ ఉన్నాయి బిగించాలంటే కనుక వారానికి కూడా వచ్చే పరిస్థితి లేదు. అంటే ఒక్కసారి ప్లంబర్ మన ఇంటికి వస్తే 500 రూపాయలు తీసుకుంటాడు. ఈ లెక్కన వాళ్ళు మామూలుగా స్టాఫ్ కంటే ఎక్కువగా వాళ్ళు నెలకు